హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించేవాడని చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన తీరు మార్చుకోలేదు. ఉమామహేశ్వరరావు సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. సీసీఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలు చేసేవారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐను సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్లు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు బూతు పురాణం పైన కింది స్థాయి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి సిబ్బందిని సైతం తిట్లతో అవహేళన చేసేవాడని చెప్తున్నారు. తన దగ్గరకొచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు చేతివాటం ప్రదర్శించేవాడని, అక్రమాస్తులు కూడబెట్టుకుని నగర శివార్లో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు అధికారులు. తన ఇంట్లో నగదు ఉంచకుండా తన అత్తమామల ఇళ్లలో డబ్బులు దాచినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. అంతేకాదు లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్లో రాసుకున్నట్లు నిర్ధారించారు.